ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బి కోడూరు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రతి శుక్రవారం జరుగుతున్న డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించడానికి మరియు ఈ ఏరియాలో ఉన్నటువంటి మలేరియా, డెంగ్యూ కేసులను వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని పరామర్శించే దాని కొరకు జిల్లా మలేరియా అధికారి పి మనోరమ ఆకస్మిక తనిఖీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందులో భాగంగా దోమకాటు వదలవచ్చు వ్యాధుల గురించి, ముఖ్యంగా మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికన్ గునియా, మెదడువాపు, జ్వరము మొదలగు కీటకజనిత వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు దోమలు అభివృద్ధి అయ్యే ప్రాంతాలు మరియు వాటి ప్రదేశాలు, వాటి యొక్క వివరణ చర్యల గురించి ప్రజలకు గ్రూప్ మీటింగ్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టి నరసింహారెడ్డి, సబ్ యూనిట్ ఆఫీసర్ కోర్మామిల శివశంకర్ రెడ్డి, HEO DMO ఆఫీస్ కడప, CHO నాగమణి, PHN ఏబి పుష్పాంజలి, UDC రామచంద్ర, హెల్త్ సూపర్వైజర్స్ జాన్ విలియం, విజయలక్ష్మి, ఫార్మసిస్ట్ వెంకటేశ్వర్లు, స్టాఫ్ నర్స్ వేదవతి, సునీత, ల్యాబ్ టెక్నీషియన్స్ చంద్రశేఖర్, ANM K కుమారి, భారతి, ఫార్మసిస్ట్ వెంకటేశ్వర్లు, ఆశా కార్యకర్తలు రమాదేవి, దుర్గమ్మ, ఆశీర్వాదమ్మ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆ శుక్రవారం కూడా మనం ఆ నీళ్లు వేస్ట్ నీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో నిలువ నీళ్ళని మనం పారబోసినట్లయితే ఆ దోమ అక్కడ గుడ్డు పెట్టినా లార్వా ఉన్నా మనం చంపేస్తాం. ఆ పని మనం చేయాలి. తర్వాత టెంకాయ బోండాలు ఉన్నాయి. ఆ టెంకాయ బోండాలు కూడా మనం తాగుతాము, తెచ్చి ఇంటి పరిసరాల్లో పారేసుకుంటాం. ఇట్లా అట్లా పారేస్తే ఏమంటే వర్షం వచ్చినప్పుడు నీళ్ళు అక్కడ నిల్వ చేరి అక్కడే దోమ గుడ్డు పెట్టి పిల్లలు చేసి దాన్ని గద్ద చేసి వాటిలో ఏం చేసుకోవాలా, మత్తుకొత్తి తీసుకొని 4 ఉచ్చలుగా కొట్టేసి ఎండలో వేసుకుంటే వెన్నెల కింద పనికి వస్తుంది. ఆ పని చేసుకోవాలి, అది చేయాలి. తర్వాత పూల కుండీలు ఇటువంటి ఎన్నో ఉంటాయి. మనం ఇళ్లలో పూల కుండీలు తాకుంటాము. ఆ పూల కుండీల కింద ఒకటి నీళ్లు పోస్తే బౌలు కింద పెట్టుకుంటాం. ఇల్లంతా కారుతాయి, జారి పడతామని. ఆ బౌల్లో కింద కారి నీళ్ళని అక్కడే ఉండి దోమలు అక్కడే వాలి ఈ గుడ్లు పెట్టి పిల్లలు చేస్తాయి. అది కొంచెం మనం చూసుకోవాలి. తర్వాత ఇళ్లలో అంతా ఇప్పుడు గ్రైండర్లు ఉంటాయి. ఆ గ్రైండర్లో మనము డైలీ మనం పిండి వేసుకుని కడుక్కోం కాబట్టి ఏదో వారానికి 1 రోజు 2 రోజులు వేస్తాము. ఆ పిండి అట్నే స్టోరేజ్ చేసుకుంటాం కాబట్టి ఫ్రిడ్జ్లో దానిలో నీళ్లు పోసి అట్నే పెడతాం. ఎందుకంటే వెంటనే క్లీన్ చేసి మనం పారబోసి క్లీన్ చేసి పెట్టుకోం. సరే మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చులేని మీ భర్తలు డ్యూటీకి పోవడంలో, పిల్లలు స్కూల్ పంపడంలో ఆ యొక్క పని నిమగ్నమయ్యి మర్చిపోతాం. మనం వెంటనే దాన్ని కూడా క్లీన్ చేసేసుకోవాలి వాటర్ లేకుండా. నీళ్ళు అక్కడే ఉంటే దోమ అక్కడే చేస్తాం. తర్వాత ఈ పంచాయతీ వాళ్ళు మనకు నీళ్లు డైలీ మనకు రెగ్యులర్గా వదలలేరు కదా. ఒక లైన్ ఒక వారము, ఒక లైన్ ఒక వారము, వారానికి రోజు